శేఖర్ కమ్ముల చిత్రాలకు ఓపెనింగ్ డే రికార్డులు అస్సలు ఉండవు. ఎక్కువ స్టార్ కాస్టింగ్ కూడా ఉండదు. హడావిడి లేకుండా థియేటర్లోకి సైలెంట్గా వస్తాయి. మెల్లిగా స్లోగా పాయిజన్లా అందరికీ ఎక్కేస్తాయి. అయితే కుబేర చిత్రం మాత్రం ధనుష్, నాగార్జున, రష్మిక వంటి స్టార్ కాస్టింగ్ ఉండడంతో ఆరంభం నుంచే బజ్ ఏర్పడింది. ఇక టీజర్, ట్రైలర్, పాటలు ఇలా అన్నీ కూడా మూవీ మీద మరింత హైప్ క్రియేట్ చేశాయి. వాటికి తోడు ప్రమోషన్స్లో శేఖర్ కమ్ముల, ధనుష్, నాగ్ మాట్లాడిన మాటలు మరింత బజ్ను పెంచేశాయి. అంచనాలకు మించి కుబేర చిత్రం ఉంది. అన్ని చోట్ల కుబేరా మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అద్భుతమైన రివ్యూలు, రేటింగులు కుబేరాకు వచ్చాయి. ఇక వెలవెలబోయిన తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సందడి వాతావరణాన్ని కుబేరా తీసుకువచ్చింది. డే 1 విషయంలో మంచి రికార్డులు కుబేరా మీద వచ్చాయి. ధనుష్, నాగ్, శేఖర్ కమ్ముల కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ను కుబేరా తెచ్చిపెట్టింది. మొదటి రోజు 30 కోట్ల గ్రాస్ సాధించింది కుబేరా. ఓవర్సీస్లో ఆల్రెడీ మిలియన్ క్లబ్లో 2 రోజుల్లోనే దాటేసింది. ఇప్పటి వరకు వచ్చిన లెక్కలను చూస్తే $1.5 మిలియన్ క్రాస్ చేసి $2 మిలియన్ పరుగులు పెడుతోంది కుబేరా. 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కుబేరా సినిమాకు 60 కోట్లకు పైగానే గ్రాస్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంకా మేకర్లు అయితే అధికారికంగా కలెక్షన్ల పోస్టర్లను రిలీజ్ చేయలేదు. కుబేరాకు 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకో వారం రోజుల్లో తిరుగులేనట్టుగానే కనిపిస్తుంది. సరైన కంటెంట్తో సినిమా వస్తే ఇలానే ఉంటుందని ఆడియన్స్ నిరూపిస్తున్నారు. శనివారం నాడు కుబేరా టీం మీడియా మీట్ పెట్టింది. ఈ సక్సెస్ ప్రెస్ మీట్లో శేఖర్ కమ్ముల ఎమోషనల్ అయ్యారు. చిత్రం మీద కురిపిస్తున్న ప్రేమ, చూపిస్తున్న ఆదరణకు మీడియాకి, ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు శేఖర్ కమ్ముల. ల్యాగ్, లెంగ్త్, నిడివి అన్నీ పట్టించుకోకండి, ఇదొక హానెస్ట్, ఫైనెస్ట్ మూవీ అని శేఖర్ కమ్ముల అన్నారు. ఇక నాగార్జున మాట్లాడిన మాటలు కూడా కాంట్రవర్సీకి దారితీశాయి. కుబేరాలో తన పాత్రే మెయిన్ పాత్ర అని, సినిమా అంతా తన చుట్టూనే తిరుగుతుందని అన్నారు. రిలీజ్కు ముందు చెన్నైలో జరిగిన ఈవెంట్లో ఇది ధనుష్ మూవీ అని అనడం, రిలీజ్ తర్వాత ఇక్కడ ఎలా మాట్లాడడంతో ట్రోలింగ్ చేస్తున్నారు ఫ్యాన్స్. కానీ నాగ్ మాత్రం అప్పుడు ఇప్పుడు ఇది శేఖర్ కమ్ముల సినిమాని మాత్రం అంటున్న సంగతి తెలిసిందే.